అందరికీ స్వాగతం సుస్వాగతం టు విఆర్కే డైట్ డే నెంబర్ 34 జూన్ 28. సో ఫస్ట్ అయితే ఇమీడియట్ గా మనం వెయిట్ చెక్ చేసుకునేద్దాం, మనం ఎంత తగ్గాము నిన్నటికి ఈ రోజుకి అని. బిఫోర్ వి చెక్ అవర్ వెయిట్. సో ఈ రోజు కోట్ వచ్చేసి, ఈ డైట్ లో మనం కడుపు ఫుల్ గా కడుపు నిండు తింటూ కూడా లావ్ అయితే పెరగం, తగ్గుతూనే పోతాం. అది మ్యాజిక్ అయితే కాదు, ఇట్స్ స్పెషాలిటీ ఆఫ్ విఆర్కే డైట్. ఎస్, అండ్ వన్ మోర్, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి వైల్ యువర్ ఈటింగ్ ఏంది నీ ప్లేట్ లో రైస్ లేదు అని అడిగితే నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎస్, ఈ రోజు నా ప్లేట్ లో రైస్ అయితే లేదు, అలాగే రేపొద్దున నా బాడీలో కూడా ఫ్యాట్ ఉండబోదు అని నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. విఆర్కే డైట్ డే 34, డేట్ జూన్ 28. వెయిట్ చూసుకుంటే 85.60. టైం వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఇప్పుడే లేచాను నేను. 85.60. సో ఇంకా మన డైలీ చార్ట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నోట్ చేద్దాం. 86.60 అంటే 300 grams తగ్గాం. ఓ 100 grams ఇటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే రోజు 10కి చూసుకున్నాను, మామూలుగా 7-8కి చూసుకుంటాను, 7:38కి. ఈరోజు 10కి చూసా కాబట్టి ఒక 100 grams ఇటు ఇటు అయినా పర్లేదు. తర్వాత నిన్న కూడా కొంచెం తక్కువే తిన్నాము. తర్వాత డే 33 అంటే నిన్న మొత్తం 1 2 3 4 5 6 పిల్లర్స్ కవర్డ్. ఎక్సర్సైజ్, వాకింగ్ చేసాము, ఎక్సర్సైజ్ ఏం చేయలే. తర్వాత గుడ్ ఫుడ్, ఓన్లీ ఎగ్స్, లేడీస్ ఫింగర్. తర్వాత ఈ రోజు వచ్చేసి ఇంతున్నాం అనమాట, 300 grams. నైస్ ప్రోగ్రెస్. సారీ ఇది 86 కాదు, 85. ఓకే, నాకు ఇంకా నేను నిద్రమత్తులోనే ఉన్నా. 85.60, ఇక్కడ 85.90. ఓకే, సో నిన్నటికి ఈ రోజుకి మనం 300 grams తగ్గాం ఆల్మోస్ట్, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్, బికాస్ నిన్నైతే మనం జస్ట్ లేడీస్ ఫింగర్, ఎగ్స్ తిన్నాం. అది కూడా మొత్తం తినలేకపోయా, కొంచెం మిగిలిచ్చేసాను. బట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ బాగా గీ రోస్ట్ చేసుకొని అవి ఎక్కువ తినేసాం. అవి ఫస్ట్ నేను అవి తినడం వల్ల నాకు ఎక్కువ నెయ్యితో చేశాం కదా, ఎగుట్టు కొట్టిపోయి మిగతా ఫుడ్ తినలేకపోయా. సో ఎక్కువ ఫుడ్ తినలేకపోతే 300 grams తగ్గాం, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా లిక్విడ్ డైట్ చేస్తే మీరు రోజుకి 500 grams to 1000 grams కూడా తగ్గుతారు. బట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే, లిక్విడ్ డైట్ చేశాక తర్వాత మళ్ళా ఒక 1 week 10 days ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటది అనమాట. సో ఎందుకు అప్పుడు అంత మోటివేటింగ్ అనిపించదు. అంటే మీరు ఈ ఫుడ్ చేసి మళ్ళా మధ్యలో లిక్విడ్ చేసి వెయిట్ తగ్గకపోతే 2-3 రోజులు చేయొచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసింది అది, నేను ఆల్రెడీ ఒక చీట్ మీల్ చేశాను. దాని తర్వాత 2 days లిక్విడ్ డైట్ చేశాక ఒక 10 days పెద్దగా తగ్గలేదు. నాకు 10 days పట్టింది 1 kg తగ్గాలికి. బట్ లాస్ట్ ఒక 3-4 days లో 1 kg తగ్గిపోయాను. సో అందుకని నేను లిక్విడ్ డైట్ అయితే చేయబోవట్లేదు. కొంచెం నిదానంగా తగ్గినా నేను సాలిడ్ డైట్ లోనే ఉంటాను. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్, మీరు ఒక మిషన్ కి ఏమన్నా ఇకపోతే అది కొంచెం లేజ్ అయిపోతుంది. సో మనం స్టమక్ లోకి ఏం పెట్టకపోతే డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోతుంది. సో స్లో అయిపోయాక మళ్ళీ మీరు ఫుడ్ తింటే ఆ స్లోగానే అవుతుందేమో అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి. అంటే ఇప్పుడు డైట్ ఆపేసాక ఎలా తింటారో, డైట్ స్టార్ట్ చేయకముందు ఎలా తింటున్నారో అలానే తినే ట్రై చేయండి. మీరు డైట్ లో చాలా తక్కువ తిని, డైట్ చేస్తే తగ్గిపోతున్నా కదా అని చెప్పని తక్కువ తిని తర్వాత మీరు ఎక్కువ తింటే అది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోయింటది. అలా చేయకండి, ఎక్కువే తినండి. డైట్ లో కూడా తగ్గకపోతే ఆలోచించండి, రోజుకి కనీసం 100 grams అన్నా తగ్గుతుంటే మీరు ఎంత తింటున్నారో ఎక్కువ తినండి. ఓకే, ఈ రోజు వచ్చేసి నాకు హాలిడే. సో అండ్ ఇంకా మనము నార్మల్ ఆయిల్ వచ్చేసి 50 grams ఆఫ్ ఆయిల్ తీసుకోబోతున్నాను. రేపటి నుండి నేను 40 grams తగ్గించేసాను, ఎందుకంటే 1 week నుండి 50 తీసుకున్నాను. సో రేపటి నుండి 40 grams కి. సో ఈరోజు 50 grams ఆఫ్ ఆయిల్, 4 liters ఆఫ్ వాటర్. ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి, లెమన్ లేదు కాబట్టి, విటమిన్ సి టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, మల్టీవిటమిన్ టాబ్లెట్ అండ్ ఒమేగా టాబ్లెట్, అండ్ పిల్లర్ 6 విటమిన్ డి ఓన్లీ వీక్లీ వన్స్ వెడ్నెస్డే తీసుకున్నాను. సో ఈ 6 పిల్లర్స్ మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. 5 పిల్లర్స్. అది ఇంకొచ్చేసి 1 time మీల్స్ ఏం చేసుకుంటానని చెప్పేసి మీకు మీల్స్ చేసుకునేటప్పుడు నేనైతే చూపించడం జరుగుతుంది. ఇదైతే నేను చెప్పే కదా, ఫస్ట్ 10 days 14 days ఫస్ట్ లో ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ లేదా గీ తీసుకుని తర్వాత వీక్ కి ఒక 10 grams తగ్గించుకుంటూ వెళ్ళండి. జస్ట్ తగ్గించుకుంటూ వెళ్ళిపోకండి, చూడండి. ఓకే, నేను తగ్గించినా కూడా 2-3 days మానిటర్ చేసుకోండి. తగ్గించినా కూడా వెయిట్ సేమ్ ప్రకారంగా తగ్గుతుందా, ఎలా తగ్గుతుందని. సో వెయిట్ తగ్గకుండా స్ట్రక్ ఎట్లా అయిపోయింటే ఆయిల్ కొంచెం పెంచండి.
ఓకే, సో అలా మీరు ఆయిల్ తో ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోవాలి ఈ డైట్ లో. ఓకే, ఆయిల్ లేదా గీ వాట్ ఎవర్ మీకు ఏది ఇష్టం వస్తే అది వాడచ్చు మీరు. అండ్ ఆయిల్ కూడా మీరు విఆర్ ఆయిల్ చూపించే కదా అదే వాడాలని ఏం లేదు. మీ ఇంటి దగ్గర మీరే ఈ డ్రై కోకోనట్స్ కొనుక్కొని చేపించుకొని అంటే కూడా వాళ్ళు కూడా అలానే చేస్తారు. డ్రై కోకోనట్స్ ఎండబెట్టి మంచిగా కల్తీ లేకుండా మీరే ఆ మిల్ దగ్గరికి వెళ్తే కల్తీ లేకుండా మీరు కూడా చేపించుకోవచ్చు. గీ కూడా ఏది పడితే అది మామూలుగా షాప్ లో కొనేవి కాదు. మామూలుగా 5 రూపీస్ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ అవి కాదు. ఈ పూసలు ఉంటాయి కదా అవి వాడాలి మన డైట్ లో. ఆ నెయ్యి మీరు ప్రిఫర్ చేయండి. సో బ్రాండెడ్ అయినా కూడా పర్లేదు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ చూడండి అది ఆ పూసలు ఉన్నాయా, మంచి క్వాలిటీ ఆఫ్ నెయ్యా కాదా అని చెప్పి. మంచి క్వాలిటీ ఆఫ్ నెయ్యి వాడాలి. లీటర్స్ అనేది మినిమం అన్నమాట. మీకు ఎక్కువ తాగాలనిపిస్తే ఎక్కువ తాగొచ్చు. సో నేను అది ఒకటి పెట్టుకునేస్తాను ఇంకా. సో వాకింగ్ వెళ్ళి ఎట్లా వచ్చి దప్పికేసినప్పుడు ఇంకా కొంచెం తాగుతూ ఉంటాను. సో నేను ఆల్మోస్ట్ 4 to 5 లీటర్స్ తాగుతాను నేనైతే వాటర్. కామెంట్ వచ్చింది మనకు విటమిన్ డి వేసుకొని తినాలా, తిన్నాక విటమిన్ డి వేసుకోవాలని. విటమిన్ డి వేసుకునేసి టాబ్లెట్ జస్ట్ కొంచెం వాటర్ తాగి అంటే ఆ టాబ్లెట్ లోపల పోయేంత వరకు, లేదు మింగేసి అంటే అట్లా మింగేసి కొంచెం వాటర్ తాగేసి ఎక్కువ వాటర్ తాగండి. ఓకే, సో తర్వాత ఫ్యాట్ ఫుడ్ తో మీరు యూనో తినేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టాబ్లెట్ వేసుకొని ఇది వేసుకోవాలి మళ్ళీ. సో ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైమ్స్ మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 1 మీల్ గట్టి మంది. సో మీరు మార్నింగ్ అన్న ఆఫ్టర్నూన్ అన్న ఫుడ్ తింటారు కదా ఆ టైంలో వేసుకునేసేయండి. మనకి ఇంకో కామెంట్ వచ్చింది 2 days అయింది నేను డైట్ స్టార్ట్ చేసి నడుము నొప్పి వస్తుంది అని చెప్పి. మీరు ఏం చేయాలంటే 1 మీల్ డైట్కి షిఫ్ట్ అయిపోండి. లేదంటే ప్రాపర్ గా వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్ ఇవి తీసుకుంటూ పొట్లోడ్ సిరప్ కూడా యూజ్ చేయండి లిక్విడ్ డైట్ అయితే. లేదంటే నా సజెషన్ వచ్చి మీరు మరీ ఎక్కువ వెయిట్ లేకపోతే 1 మీల్కి వచ్చేయండి. సో 1 మీల్లో హ్యాపీగా తింటూ బాడీకి అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్ని అందుతాయి, విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని అందుతాయి. విటమిన్స్ మనం టాబ్లెట్స్ అమ్మేలాగు. సో 1 మీల్కి షిఫ్ట్ అయిపోండి, నొప్పి అనేది ఏమి ఉండదు. ఈరోజు మన వంట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెక్క, లవంగం, జీలకర్ర, తర్వాత ఇవి మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. ఉప్పు మాత్రం సముద్ర ఉప్పే వాడాలి, కింద లింక్ ఇచ్చాను చూడండి. తర్వాత పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్, కారము, సో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 1 క్యారెట్, 1 కుకుంబర్, 1 ఆనియన్, 1 టమోటో, రిచ్ గార్డ్ ఒకటి, తర్వాత ఇది ఒకటి, తర్వాత 250 grams ఆఫ్ చికెన్. దీని పేరు గుర్తు రావట్లా, క్యాప్సికమ్ ఒకటి. సో పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం అల్లం, కొంచెం గార్లిక్. అది మన ఈరోజు ఫుడ్ ఇంగ్రీడియంట్స్. కొంచెం మన అదైతే ఇంకొక 10-15 minutes లో రెడీ అయిపోతుంది. తర్వాత 1 క్యారెట్, 1 కుకుంబరు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నిన్న మనకున్న లేడీస్ ఫింగర్ కొంచెం. సో వెజ్ తక్కువ ఉంది ఎందుకంటే అది ఉంది కాబట్టి నేను వెజ్ తక్కువ వేసా. సో మీరు డబల్ వెజ్ నాన్ వెజ్ ఎంతైతే తీసుకుంటారో దానికి డబల్ వెజ్ ఉండాలి అనమాట. ఓకే, దాన్ని మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు టైం అయితే 8 అయింది. నేనైతే ఇప్పుడు వాకింగ్ వెళ్ళబోతున్నాను. సో ఖచ్చితంగా 1 hour లేదా ½ hour వాకింగ్ మీరు కూడా ఖచ్చితంగా చేయండి. నేనైతే ఒక 1 hour వెళ్ళబోతున్నా. 1.5 hour కూడా డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. సో 8 కాబట్టి టైము 9:30 వరకు కూడా వాకింగ్ చేసి ట్రై చేస్తాను. ఈరోజు మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. సో వాకింగ్ వెళ్ళి అలా కొంచెం బాడీని ఎనర్జీటైజ్ చేసి కొన్ని క్యాలరీస్ తగ్గిద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. Bye bye, take care, good night, sweet dreams, enjoy the ride.